ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దుబ్బ రోడ్ కినాల్ కట్ట నుంచి అంగరంగ వైభవంగా శాంతి భద్రతతో శ్రీరామనవమి శోభయాత్ర ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కూడా అలాగే చేద్దామని కమిటీ సభ్యులందరము దీన్ని మొదలుపెట్టడం చాలు చేసినాం. మొన్న సిపి సార్కి ఏసీపీ సార్కి కలవడం జరిగింది. శోభయాత్ర అనంతరము భారీ బహిరంగ సభ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ రోజు అక్కడ ప్రోగ్రాంకి మేము సపోర్ట్ చేస్తున్నాం, పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి నిన్న రాత్రి నుంచి ఈ టౌన్ ఎస్ఐ గారు అలాగే కొందరు కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ ఇక్కడ శోభయాత్రకి కానీ ఈరోజు జరిగే మొత్తానికి శ్రీరామనవమికి అందరు కలిసి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క హైందవ కార్యకర్త, ఇందూరులో ఉన్న ప్రతి ఒక్క హైందవ కార్యకర్త ఎక్కడున్నా కినాల్ కట్టకి రావాలని కోరుతున్నాము. అందరం ఇప్పుడు కలిసికట్టుగా ఏసీపీ సార్ గారికి కలవడానికి కూడా వెళ్తున్నాం. ర్యాలీ అనంతరం సాయంకాలం 7:30 నుండి కినాల్ కట్టలో భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి మన ధన్పాల్ సూర్యనారాయణ గారు అలాగే పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇందూరుకి రావడం జరుగుతుంది. శోభయాత్రలో పాల్గొని అలాగే బహిరంగ సభలో కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారని చెప్పడం జరిగింది. అయినా సరే ప్రోటోకాల్ ప్రకారంగానే పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మేము ముందుగా అడుగు వేసి చేయాలనుకుంటున్నాము. కానీ ఈరోజు వీళ్ళందరూ కలిసి స్టే చేసే వాళ్ళకి కానీ ఇక్కడ కొద్దిగా డీజే లైటింగ్ పెట్టే వాళ్ళకి కానీ ఫోన్ చేసి ప్రొద్దున్నే ఫోన్ చేసి వాళ్ళకి పెడితే మీ పైన కేసులు పెడతాం, పర్మిషన్ లేదు అంటూ వాళ్ళకి భయభ్రాంతులకు చేసి ఈ హిందువులు చేసుకునే ప్రతి పండుగ టైంలోనే వచ్చి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి ఎందుకు హైందవులు అంటే ఈ పోలీస్ వాళ్ళకి ఇంత కక్ష కడుతున్నారు అనేది తెలియట్లేదు. అలాగే అందరూ సపోర్ట్ చేస్తూ ముందడుగు చేస్తూ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.